ఒక చిన్న డౌట్ ఉంది నాకు. నేను టీవీలలో కూడా వచ్చినట్టు గుర్తు. ఐ థింక్ పెద్దాపురం లేదా ఇంకొక ఊరు అనుకుంటా, ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద మీరు ఏదో ఫిర్యాదు చేసి కాస్త టీవీలలో వచ్చిందనేది నేను వినబడ్డాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద మీరు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరో కాదు సార్, మై హస్బెండ్. మీకు తెలుసు, నా నుంచి రాబట్టాలని మీరు అట్లా అన్నారు. ఓకే. 2015లో కొంచెం ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది సార్. సో వేరే వాళ్ళతో ఎవరితో తనకి అఫైర్ ఉంటే, సో ఆయన నా దగ్గరే ఉన్నారు. తను 2015 పుష్కరాలు సార్ మనకి. పుష్కరాలు అయితే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కదా సార్ వాళ్ళు. వాళ్ళకి స్విమ్మింగ్ ఏదో ట్రైనింగ్ ఉంది. సో దాన్ని మా ఇంట్లోంచి రాజమండ్రి నుంచి ఆయన డ్యూటీకి వెళ్ళేవారు. సడన్గా ఒకరోజు ఇంట్లో నాకు చెప్పా చేయకుండా మిస్ అయ్యారు ఆయన. నేను నా ఫ్రెండ్ నేను కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం, దారిలో కనిపించారు. నేను ఫోన్ చేసి మా హస్బెండ్ నేను చిన్న అంటాను, చిన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకుండా ఎక్కడున్నావు అని అడిగా. నేను ఏలూరు వెళ్తున్నానమ్మా, అక్కడ ఏదో మీటింగ్ ఉందంటే నేను నైట్ లేట్ అయినా వచ్చేస్తాను, నువ్వు ఫోన్ చేసి పడుకో అన్నాడు. నాకేమనిపిస్తుంది, ఏంటి ఇటు వెళ్తూ ఏలూరు అంటే, ఏలూరు అటు కదా ఇటువే అని చెప్తాడేంటి అనుకో. నేను నా ఫ్రెండ్ వెనకాల మూవ్ అంటే తను ఫాలో అయ్యాం. ఫాలో అవుతే పిఠాపురం అండి సార్, పెద్దాపురం కాదు పిఠాపురం. పిఠాపురంలో తను వేరే ఒక ఇంట్లో వెళ్ళటం, అక్కడ మా అత్తమ్మ గారు ఉండడం, ఆ అమ్మాయి ఉండటం. మీ అత్తమ్మ గారు యాజ్ ఎ హస్బెండ్ వాళ్ళ మమ్మీ అక్కడ కూడా ఉన్నారు ఆవిడ వాళ్ళతో పాటు. అదేంటది, కొడుకు తప్పు చేస్తుంటే దండించాల్సిన తల్లి ఎలా ప్రోత్సహించారు? అంటే వెనకాల నాకు పేరెంట్స్ లేరు కదా సార్, వాళ్ళు గట్టిగా అడగడానికి. మీ హస్బెండ్ మిమ్మల్ని ఇష్టపడే కదా చేసుకుంది, ఇష్టపడ్డా లవ్ మ్యారేజే కదా, మళ్ళీ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు మరో ఒక అమ్మాయితో అనేది కాస్త ఏమో సార్, నా దగ్గర ఏం నచ్చలేదు నాకేం తెలుసు సార్. తనకి అమ్మాయి దగ్గర ఏం నచ్చిందో నేను అది కూడా వదిలేశాను సార్. అయితే నేనేం మాట్లాడలేదు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య గారు పైన బట్టలు మాట్లాడుతున్నారు, మా హస్బెండ్ గబగబా లాన్కి వెళ్ళిపోయారు, స్నానం చేసేస్తున్నారు ఆయన గదిలోకి వెళ్ళి. ఈ అమ్మాయి లాన్ హాల్లో కూర్చుని ఉంది నేను వెళ్ళేటప్పటికి, అలా డోర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. వీళ్ళిద్దరు ఫొటోస్, ఇంటి నిండా ఫొటోస్. ఆ క్షణం తనే నా ప్రపంచం సార్. అప్పుడు అది నేను చూసి ఎలా తట్టుకుంటాను సార్? నాకేం తెలియదు అసలు. నా ఇల్లు, నా ఇద్దరు అబ్బాయిలు, మా హస్బెండ్, మా అత్తగారు, మా అక్క బావ, ఇదే నా జీవితం. సడన్గా నన్ను ఎక్కడికో నీకు ఈత నేర్పిస్తాను అని చెప్పి గోదావరిలో తీసుకెళ్ళి ఫస్ట్ డే మధ్యలో వదిలేస్తే వెనక్కి ఎలా వస్తాను సార్ నేను? అలా అయిపోయింది నా పరిస్థితి. ఎవరు నువ్వు అని అడిగా. మీరు లోనకి రండి అంతే. అసలు నువ్వెవరు అని అడిగా. థర్డ్ ఎవత్తవే నువ్వు అని అడిగా. అంటే ఇంక స్టేజ్ 3కి వెళ్ళిపోయాను. ఇంక నేను ఇది నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నా ముందు అని. అంటే నా జుట్టు పట్టుకుని లోనకి లాగారు సార్ వాళ్ళు. సార్ నా పరిస్థితి ఏం చేయమంటారు సార్? అప్పుడు ఇద్దరికి మాలేసి గౌరవించమంటారా, 2 చెంపలు పగలు కొట్టమంటారా? 2 చెంపలు వాయించాల్సిందే. అది నా జీవితం కదా సార్, అది జీవితం. అది ఎవరింట్లోకి వెళ్ళి నేను కూర్చుని ఉంటే పోనీ అనుకోవచ్చు, కానీ అది నా జీవితం. సో అడిగాను. అడిగితే అమ్మాయి ఇట్లా నా జుట్టు పట్టుకుని లోనికి లాగేసింది. మా అత్తయ్య గారు వచ్చి నన్ను లోనికి నెట్టేశారు. అంటే బయట నేను అంటే డోర్ పట్టుకున్నాను, లాగలేకపోతుంది అమ్మాయి, తోసేసి. ఈలోపు మా వారు స్నానం చేస్తున్నారు కదా సార్, గబగబా వచ్చేసి ముగ్గురు కలిపి నన్ను కొట్టారు. ముగ్గురు. అమ్మాయి బైట్ చేసింది ఇక్కడ, ఈ కన్ను మీద ఇవన్నీ దెబ్బలు ఫుల్గా, ఈ కన్ను మీద గుద్దేశారు, విపరీతంగా కొట్టారు. నేను బయట వాళ్ళ మీద నోరు పేసుకుని పడ్డా అంతా నా జీవితం నాశనం అయిపోతుంటే ఆ రోజు గట్టిగా మాట్లాడలేకపోయాను. స్టిల్ నా ఈరోజు కూడా మా హస్బెండ్ అంటారు, అప్పుడు నువ్వు నీ అంతటి నీ తెలివితేటలు కాదు, నీ పక్కనున్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు, నా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా సార్, తను తోద్బలంతోనే నువ్వు ఆ రోజు నా మీద కేసు పెట్టావు, నువ్వు కావాలని చేయలేదని అంటారు, ఇప్పటికే అంటారు తను. సో నేనేం పెట్టలేదు సార్. ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ వార్తా పేపర్ అయిన ఒక ఆయన ఉన్నారు, మీడియా. సో లోకల్ పోలీస్కి కాల్ చేశారు. సో ఆటోమేటిక్గా పోలీసులు వస్తారు. సో ఇది ఇల్లీగల్ అంటే నేను ఫ్యామిలీ ఇల్లీగల్ గొడవ, అక్కడ ఖచ్చితంగా కేసు ఇచ్చేస్తారు. అండ్ మా మావయ్య గారు అప్పుడు, మా వారు పిఠాపురంలో జాబ్ చేస్తున్నారు, మా మామగారు వచ్చి గొల్లపురంలో జాబ్ చేస్తున్నారు, అంటే 2 పక్క పక్కనే. సో ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు అంటే వాళ్ళకి ఏముంటాయి కదా, ఇమీడియట్గా కేసు పెట్టేశారు. 498 ఏదో సంథింగ్ కేసు పెట్టారు.
సో అది సార్ తన మీదే నేను ఇప్పటికీ తను ఏమి ఇప్పుడు వరకు చెప్తుందండి సార్. అంత పెద్ద ఇష్యూ తర్వాత ఎలా క్షమించగలిగారు మీ హస్బెండ్? ఇప్పటి వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదు సార్. అంటే చెప్పలేదు అనే కాదు, కానీ నా స్నేహితులకి నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ మీరు ఎవరిని పట్టుకున్నారో తెలియదు, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఈ విషయంలో. ఎవరికి తెలియదు సార్, మేమేం ఎలా ఉందనేది కూడా ఏం తెలీదు. ఏదో గొడవలు అంట అంతే. క్షమించాను అంటే సార్ నా జీవితం సార్, నా జీవితం మళ్ళీ ఇదంతా ఎన్ని రోజులకు సమస్య పోయింది? అదంతా కూడా పోలేదు సార్, పోలేదు. ఇప్పటికీ ఇంకా అట్లానే ఉంది, కంటిన్యూగా జరుగుతుంది. అంటే మీరు ఒక కన్నుతో చూసి ఒక కన్నుతో చూడడం. అంటే నేను ఏంటంటే అండి, నేను తనకు చెప్పాను, మనం వేసుకొచ్చే చెప్పులు డోర్ బయట వదిలేస్తాం కదా సార్, అవి విడిచిపెట్టేసి లోన్కి వచ్చి హ్యాపీగా మళ్ళీ కాలు కడుక్కొని నీట్గా మన పనులు మనం చేసుకుంటాం. ఆ చెప్పులు తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టలేం కదా సార్. తనకు అదే చెప్పాను, నువ్వు అమ్మాయికి నీకున్న రిలేషన్స్ కోసం నాకు అనవసరం. సో నువ్వు తగిలించుకున్నావు, అది నువ్వు పడు. నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పుడు నా పిల్లలు నేను నీ ప్రపంచం అవ్వాలి. డోర్ బయట ఎలా అయితే వదిలేసి వస్తావో చెప్పులు, ఏ విషయమైనా అక్కడ వదిలేసి హ్యాపీగా వచ్చి నాతో ఉండు, నా పిల్లలతో ఉండు అన్నా. తనకు అది నచ్చలేదు సార్. సో అమ్మాయే కావాలి అన్నాడు. నీ ఇష్టం, నేను ఏది కాదన్నా అన్నాను. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాం, మా ఇద్దరి మధ్య ఏ గొడవలే లేవు. తనకు కావాల్సింది తనకి ఇచ్చేసాను నేను. తనకు కావాల్సింది అంటే ఏమి ఇచ్చారు? అమ్మాయి కావాలి, అబ్బాయికి ఇచ్చారు, ఇచ్చేసాను. అంటే చెప్పులు తీసుకొచ్చి లోపల బెడ్రూమ్లో పెట్టమన్నారా? లేదు సార్, దానికి ఒప్పుకోలేదన్నారు కదా మీరు ఫస్ట్. ఒప్పుకోలేదు. మేమిద్దరం భార్య భర్తలుగా ఉండాలి. ఎవరి కోసం? పిల్లల కోసం. దట్స్ ఇట్, అంతే. నా పిల్లలకి అది తీసుకున్నాను, తనకి ఏం కావాలో అది ఇచ్చేసాను, అంతే. అంతే, భార్యాభర్తల సంబంధం ఇప్పుడు ఆ విధంగా కొనసాగుతుంది. నేను కళ్యాణ్ గారితో ఈ జర్నీలో నేను చాలా హ్యాపీ, నాకు చాలా సంతోషం, నేను చాలా మర్చిపోగలిగాను. అందుకని ఇంకా పెద్ద ఏం అనిపించలేదు దానికి. ఓకే, ఇన్ని బాధలు ఉంటూ కూడా కుటుంబంలో, అంటే మీ సంసార జీవితంలో, మీ దైనందిన జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా అలాగా ఇప్పటికీ మావయ్య వాళ్ళు కూడా పాపం మ్యారేజ్ చేసుకోమనేదో అనుకుంటారు కదా పాపం, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అని. అలా నడుస్తుంది ఇంట్లో. రేపు నెక్స్ట్ ఇయర్ అని, ఇంకెక్కడ నెక్స్ట్ ఇయర్ అని అడుగుతారు. ఓకే, అలా కొనసాగుతూ పోతుంది అన్నమాట. నా పెద్ద కొడుకు నాకు తండ్రి అండి. వాడు, మీ పెద్ద కుమారుడు పేరు? మోక్షజ్ఞ అండి. మోక్షజ్ఞ ఏం చదువుతున్నాడు? 9th పూర్తయింది సార్ తనకి. చిన్న కొడుకు? సాహిత్. ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడు? 9th వచ్చాడు సార్. అబ్బాయి 10th వెళ్ళాడు, అబ్బాయి 9th వచ్చాడు. ఓకే, ఇద్దరు పెద్ద పిల్లలు, బాగా పెద్దగారు. నాకు 17 years కదా సార్ మ్యారేజ్ అయింది. ఓకే, జీవితంలో చాలా కష్టాలు పడ్డాను సార్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.